ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా ఇలా సజీవ లెక్కలో ఉంచినందుకు ఆ దేవాతి దేవునికి మనం ఎల్లప్పుడూ స్తుతి చెల్లించుకోవాలి. లెట్స్ బి హ్యాపీ, సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం. మొన్న మధ్యలో ఎవరో మాట్లాడుతూ అంటున్నారు కదా, మీ ప్రోగ్రాం మేము రెగ్యులర్గా చూస్తామండి, మీరు అక్కడ నవ్వుతుంటే మేము ఇక్కడ నవ్వేసుకుంటామండి అని చెప్పేసి. నవ్వు మనకు మంచిదండి. సంతోషం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది మన ఆరోగ్యానికి మూలం అండి. మందులన్నీ వేసుకోవాలి, కాదనట్లేదు, మందులు వేసుకోమని చెప్తున్నాను. ఒకవేళ షుగర్ ఉందంటే షుగర్కి సంబంధించిన మందు వేసుకోవడం మంచిది. బీపీ ఉందంటే బీపీకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ వేసుకోవడం మంచిది, నిర్లక్ష్యం చేయొద్దు. బట్ అట్ ది సేమ్ టైం వీటన్నిటికంటే మించిన మందు ఏంటంటే నవ్వుతూ ఉండడం, సంతోషంగా ఉండడం. నేను మా తెల్లవారుజాము ప్రార్థనలోనికి చాలామంది బిడ్డలు వస్తూ ఉంటారు. అందులో ఒక పాప అంటే పెద్ద ఆవిడే, పిల్లలు కలిగినటువంటి ఆవిడే బహుశా. సో ఆమె తెల్లవారుజామున వస్తున్నప్పుడు నేను గమనిస్తూ వచ్చాను. చాలా సీరియస్గా వస్తుంది, మోకాళ్ళ మీద ఉంటుంది, నిటారుగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటుంది. ఆ తర్వాత వాక్యం ఉంటుంది. అయిపోయిన తర్వాత అందరూ నాకు సంతోషంగా సెకండ్ ఇచ్చి నాకు వెళ్తుందంటే ఇవి కూడా ఏదో మామూలుగా వస్తుంది, ఒక సెకండ్ ఇచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. నేను గమనించి తనతో మాట్లాడాను, అమ్మా రే, ఎందుకు నువ్వు అట్లా సీరియస్గా ఉంటూ ఉన్నావు? నో, హర్ నేచర్ ఇస్ దాట్. ఆవిడకి ప్రాబ్లమ్స్ ఏమి లేవు, లేకపోతే ఆమెకి దుఃఖము లేదు, ఆమెకి సమస్యలు లేవు, ఆమెకి వేరే విధమైనటువంటి వేదన, ఆవేదన, మూలుగు, నిట్టూర్పులు ఇలాంటివి ఏమి లేవు. బట్ హర్ నేచర్ ఏంటంటే కొంచెం సీరియస్గా ఉండటం, ఆమె యొక్క ముఖము సీరియస్గా ఉండడం, నవ్వు అనేటువంటిది కాకుండా సింపుల్గా రావటం, ప్రార్థన చేసుకుంటాం, తన యొక్క భక్తి, తన యొక్క విశ్వాసం, ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యాన్ని వినడం, వెళ్ళిపోవడం. కానీ నేను చెప్పా, అమ్మ రే, అది కాదు, మంచిదే, ఒకవేళ నీ యొక్క నేచర్ మంచిదే, నేను కాదనట్లేదు. బట్ ఎట్ ది సేమ్ టైం నువ్వు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు నువ్వు నవ్వుతూ ఉండాలి, కాస్త సంతోషంగా ఉండాలి అని చెప్పేసి చెప్తే ఈ మధ్యలో నేను గమనిస్తూ ఉన్నా. అలా గుమ్మంలో నుంచి కనబడిన వెంటనే నవ్వుతూ తను వస్తుంది, చక్కగా ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఈసారి నవ్వుతూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుని యొక్క దీవెనలు పొందుకొని తను వెళుతుంది. సో అలాగా ఈరోజు నేను మిమ్మల్ని కూడా చెప్తున్నాను, ఫ్రెండ్స్, ఎప్పుడు నవ్వుతూనే ఉందాం. మనం ఏ పరిస్థితులు వచ్చినా మనం సంతోషంగా ఉందాం. దట్స్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్. ఈవెన్ దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక మాట, మనతో చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే సంతోషించండి అనేటువంటి ఒక మాటనే ఆ దేవుడు మనతో పంచుకుంటున్నటువంటి ఒక విషయం. సో ఈరోజు నేను మరొకసారి నేను చెప్తున్నా, ఒకవేళ ఎవరు ఏ రీతిగా మీరు కన్నీటితో ఉండి ఉన్నారో లేక సీరియస్గా ఉండి ఉన్నారో మీకే నేను మనం చేస్తున్నా, వద్దమ్మా, అంత సీరియస్ వద్దమ్మా, నవ్వుదామమ్మా, సంతోషంగా ఉందామండి. బ్రదరు, మీరు కూడా నేను చెప్తున్నా, ఒకవేళ మీ బై నేచర్ అట్లాగా సీరియస్గా ఉండి, మనం ఒక్కొక్కసారి కొంతమంది ఎట్లా అనుకుంటారంటే సీరియస్గా ఉంటే మొక్కమాటలాగా సీరియస్గా పెట్టుకుంటే అదే మన యొక్క భక్తి, నవ్వటం ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. దేవుడు నవ్వట్లేదా? దేవుడు మన యందు ఆనందించట్లేదా? దేవుడు సంతోషంగా ఉన్నటువంటి వాడు కాడా? ఆ దేవుని యొక్క క్యారెక్టరే కదా సంతోషంగా ఉండటం అనేటువంటిది, ఆనందంగా ఉండటం అనేటువంటిది. ఆ దేవుడే తెలియజెప్పినాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, సంతోషంగా ఉండండి, ప్రతి విషయములో మీరు సంతోషంగా ఉండి కృతజ్ఞతాస్తుతులే చెల్లించండి. ఇది ఆ దేవదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట. కనుక ఈ దినాన్ని ఈయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు ఎక్కడున్నా సరే, భీమవరంలో కొంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ఆకివీడులో కొంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు, గణపవరంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో, అలానే మరి అనేకమైనటువంటి జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నేను మాట్లాడుతున్నా, హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీగా ఉందామండి. ఒకవేళ ఏదైనా నష్టం వాటిల్లినా, ఒకవేళ ఏదైనా కష్టం మనకు వచ్చినా, ఇంట్లో ఏదైనా సమస్య అనేటువంటిది మనకు ఎదురై ఉన్నా, ఒకవేళ ఏ పరిస్థితుల చేత ఎలాంటి సిట్యువేషన్ మీరు ఎదుర్కొంటూ ఉన్నా, ఈరోజుని దేవుడు నన్ను తన దూతగా మీ దగ్గరికి పంపించి, ఒక ప్రవక్తగా నన్ను మీ దగ్గరికి పంపించి ఈరోజున మాట్లాడింప చేస్తున్న మాట ఏంటంటే సంతోషించి ఆనందించండి అని చెప్తున్నాడు. ప్రవక్తగా అన్నానని చెప్పేసి నేనేదో ప్రవక్తని టైటిల్ పెట్టుకుంటలే,
మనం అందరం ప్రవక్తలమే. తెలుసా మీకు? మీరు ప్రవక్తలే, నేను కూడా ప్రవక్తలనే. మనమందరం ఒక అద్భుతమైనటువంటి రీతిగా ప్రవక్తలంగా ఉండేటువంటి ఒక భాగ్యం. ఎందుకు ప్రవక్తలనంటే మనం ఏం మాట్లాడుతామో అది జరిగి తీరుతుంది, మనం పలికేటువంటిది అది జరిగి తీరుతుంది. కనుక ఈ దినాన్ని మనం మాట్లాడేటువంటి ఒక మాట, మనం పలికేటువంటి ఒక మాట ఒక ప్రవచన మాటగా మనం పలుకుతున్నాం. నాకు విచారం అండి, నాకు కష్టాలండి, నాకు ఇబ్బందులండి, మా ఇంట్లో సమస్యలండి, మా ఇంట్లో లోటు అండి అని చెప్పేసి ఎలా మాట్లాడితే నువ్వు ప్రవచనం పలుకుతున్నావు. అదే సమస్య ఉంటుంది అక్కడ, అదే లోటు ఉంటుంది అక్కడ, అదే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ శ్రమలలో ఇబ్బందులలో దేవుడు చెప్పినట్లుగా నేను సంతోషిస్తానండి, నేను ఆనందంగా ఉంటున్నానండి, నా పరిస్థితులన్నింటిలో నేను ఆనందంగా ఉన్నానని ఇలా పలకండి. ఆనందమే మీ దగ్గర కనబడుతుంది. నవ్వండి, ఆనందంగా ఉన్నప్పుడు నవ్వండి. సీరియస్గా ఉండడం ఎందుకు? నేనే సీరియస్గా ఉన్నానా? లేదు లేదు లేదు, నేను మీ మీద మాట్లాడుతున్నాను కనుక సీరియస్గా చూసి మాట్లాడుతున్నాను అంతే తప్ప నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటా. నాకు టెన్షన్ లేవా? బోల్డ్ ఉన్నాయమ్మా. మీకంటే ఎక్కువ టెన్షన్ నాకే ఉండొచ్చేమో, మీకంటే ఎక్కువ సమస్యలు నాకు ఉండి ఉండొచ్చేమో బహుశా. మీకంటే ఎక్కువైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు కూడా నాకు ఉన్నాయండి. ఏ రోజుకి ఆ రోజు ఆహారం, ఒక్కొక్క నెలకి నేను కట్టవలసినటువంటి ఒక బిల్స్ ఆలోచించాను అనుకోండి, నాకు బీపీ పెరిగిపోద్ది, నాకు షుగర్ లెవెల్ పెరిగిపోతాయి. అందుకే నాకు ఆలోచించట్లే. కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుతాను, నా ప్రభులో నేను ఆనందిస్తున్నట్టే నా దేవుడు ఎలాగో నన్ను అనుగ్రహిస్తున్నాడో నాకు తెలియదండి, ఎలాగో జరుగుతుందో నాకు తెలియదండి. ఏ నెలకు ఆ నెలకి అప్పు చేయకుండా అనేటువంటి రీతిగా నేను బిల్స్ కట్టకుండానే కావాల్సిన కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నా సంఘ బిడ్డలు, దేవుడు నాకు అప్పగించినటువంటి సంఘ బిడ్డలు చాలామంది, అందులో వాళ్ళు ఏదో ఒక రీతిగా వచ్చి ఏదో కానుక చేతిలో పెడుతూ ఉంటారు. ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు, ఎవరు తీసుకొచ్చేస్తున్నారో నాకు అర్థం కాదు. నిజానికి చెప్పాలంటే ఎలాగో జరుగుతుందో నాకు తెలియదు. వాళ్ళు నన్ను ప్రేమించి నా కొరకు ఇచ్చే కానుకలన్నీ లేకపోతే ఎవరో ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమంది ఫోన్ చేసి అయ్యా మీ అకౌంట్ నెంబర్ అది పంపించండి అంటే ఇట్ టుక్ సమ్ టైమ్స్. ఒక్కొక్కసారి వాళ్ళు అడిగిన నెల రోజులు కూడా నేను పంపించను. ఒక్కొక్కసారి అది మర్చిపోతూ ఉంటా, నెంబర్ కంటెస్తో రాదు నాకు. వాళ్ళేమో ఎక్కడో ఉంటున్నట్టుగా అడుగుతారు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ 2-3 సార్లు వాళ్ళు ఫోన్లు చేసి ఇలా చేస్తానంటే అప్పుడు ఎట్టగలిగి నేను పంపిస్తే కానుక వాళ్ళ యొక్క పంపించాలనుకునేటువంటి ఒక కానుక ఏదైనా పంపిస్తే ఎలా వస్తుంది మొత్తానికి వేసి ఐ డోంట్ నో, బట్ ఐ నో ఫర్ షూర్ నేను నా ప్రభువులో నేను ఆనందిస్తుంటుండగా ఆయన తన మహిమైశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరతని ఆయన తీరుస్తూనే ఉన్నాడు. నాకు కావలసిన సంతోషాన్ని, ఆనందాన్ని నాకు ఎప్పుడు ఇస్తున్నాడు. కనుక ఫ్రెండ్స్, ఈరోజు కూడా నేను మీతో చెప్తున్నటువంటి మాట ఇదే, నవ్వండి, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో కూడా నవ్వడం ప్రాక్టీస్ చేద్దాం రండి, అభ్యాసం చేద్దాం రండి. కష్టమే లేండి, నేను కాదనట్లేదు, అంత తేలికేం కాదు, నేను మాట్లాడినంత తేలికేం కాదు కష్టాలలో మనం నవ్వాలంటే, శ్రమలలో మనం నవ్వాలంటే. ఎవరైనా మన మీద సీరియస్ అయిపోయి కోప్పడినప్పుడు, మన మీద నెగిటివ్గా ఒక మాట చెప్పినప్పుడు, మనల్ని ఏదైనా ఒక నింద వేసినప్పుడు మనం నవ్వాలంటే అంత తేలికైన విషయం కాదండి, చాలా కష్టం అలాంటి సమయాల్లో నవ్వాలంటే. బట్ స్టిల్ అందుకనే నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చా, ఒక ప్రవక్తగా నేను మీ ముందుకు వచ్చి నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నా. దేవుడు నా నోట పలికిస్తున్నటువంటి ఒక మాట ఈరోజు మీరు తీసుకోగలిగితే, ఆ ప్రకారంగా కనుక మీరు నేను మనం ఉండగలిగితే అట్టి ప్రవచనం మీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది. దేవుడు దానిని తీరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రవక్తలు మనకి పాత నిబంధనలో ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారే మన యొక్క ప్రవక్త, ఆయన పలికినటువంటి యొక్క మాటలే మనకు ప్రవచనాలు. ఇప్పుడు తర్వాత ఫిలిప్పు కుమార్తెలైనటువంటి వాళ్ళు కూడా ప్రవచించువారే కనుక వారిని ప్రవక్తినులు అనేటువంటి రీతిగా పిలువబడినటువంటి ఒక విషయాలు. ఈరోజైతే నేనేమంటే ప్రతి ఒక్కరూ మనం ప్రవక్తలమే, ఎందుకంటే మనం మాట్లాడే మన మాట చొప్పున అది మనకు జరిగి తీరుతుంది అనేటువంటి ఒక విషయాన్ని అది నేను మీతో పంచుకుంటూ ఉన్నా. సో పాత నిబంధనలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అనేటువంటి రీతిగా 2 భాగాలుగా ఉంచబడుతూ ఉన్నటువంటిది. అందులో పెద్ద ప్రవక్తలు యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు ఇలాంటి వాళ్ళందరూ పెద్ద ప్రవక్తలుగా వారు పరిగణించబడినటువంటి వారు. ఆ తర్వాత హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, మీకా, యోనా, నహుము, హబకూకు, జఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి వీళ్ళందరూ 12 మంది ఉంటారు. వీళ్ళనేమో చిన్న ప్రవక్తలు అనేటువంటి రీతిగా అంటారు.
అందుకని మేము వేదాంత కళాశాలలో మేము చదువుకునేటప్పుడు మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అని ఇలాగున 2 భాగాలుగా ఈ ప్రవక్తల గురించినటువంటి ఒక చరిత్ర మేము చదవటం అనేటువంటిది అక్కడ ఎప్పుడో చిన్నప్పుడు నేను 76లో వెళ్ళానండి బైబిల్ కాలేజీకి. 81 వరకు ఏదో బైబిల్ కాలేజీలో ఉన్నాను. ఇప్పుడు అవన్నీ ఎక్కడ గుర్తుంటాయి, ఏదో కొంచెం మామూలుగా గుర్తున్న దాని ప్రకారంగా హెడ్డింగ్ చెప్పాను అంతే, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అనేటువంటి ఒక రీతిగా ఒక మాట తెలియజెప్పడం జరిగింది. బట్ ప్రతి ప్రవక్త యెహోవా సెలవిచ్చేటువంటి ఒక మాట అది వాళ్ళు తెలియజేస్తూ వచ్చినారు. దేవుడు సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదే యెహోవా వాక్కు అని ఆ దేవుని యొక్క మాటనే వారు తెలియజేస్తూ వచ్చినారు. కోర్స్ అప్పటి రోజులను బట్టి, పాత నిబంధనను బట్టి కొన్ని విషయాలు ఖండించినటువంటి విషయాలు కూడా లేకపోలేదు. ఈరోజు నేను మిమ్మల్ని ఖండించడానికి మీ ముందుకు రాలే, మీ మీద నేరస్థాపన చేయడానికి నేను మీ ముందుకు రాలే. ఆ మధ్యలో ఎవరో ఒకరు మాట్లాడుతుందంటే నేను వింటూ వచ్చానండి. కానీ ఆ మాటలో నేను బాధపడింది ఏంటంటే నెగిటివిటీయే ఎక్కువ వెళ్ళిపోతూ వచ్చింది. ప్రజల హృదయాల్లోనికి ఒక నెగిటివ్ థాట్, నెగిటివ్ పాయింట్స్ అవే వెళుతూ వచ్చినాయి. దేవుడు మిమ్మల్ని దీవించలేడు, మీరు ఏమాత్రం మంచి దినములు చూడలేరు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటప్పుడు నాకు అనిపించింది, అయ్యో ప్రభువా, నువ్వు మాకు మంచి దినాలు కదా ఇస్తూ ఉన్నావు, మా కన్నీరు తుడుస్తున్నావు కదా, నువ్వు మా కొరకు అద్భుతములు చేస్తున్నావు కదా, ఎందుకు ఈ దైవజనుడు ఇలాంటి అందులోకి పెద్ద సౌండ్ బాక్సులేమో, ఆ సౌండ్ బాక్స్లో నుంచి ఆయన గద్దెంపుగా మాట్లాడుతుంటే గుండె గుప్పేలు మాట ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళందరూ హృదయాల్లోనికి నెగిటివిటీయే కదా వెళ్ళిపోతుంది, అయ్యయ్యో ప్రభా అని నేను ఎంత కలవరపడుతూ బాధపడుతూ వచ్చినాను. ఇది నా తోటి దైవ సేవకులైనటువంటి వారికి కూడా నేను చెప్తున్నటువంటి మాట, బహుశా చాలామంది ఈవెన్ సేవకులు కూడా ఈ నా కార్యక్రమాలు చూస్తున్నారు. ఫ్రెండ్స్, సేవకులారా, వీలైనంత మటుకు సువార్తనే మనం ప్రకటిద్దాం. దేవుడు మంచి దేవుడు, ఆయన మనకి ఎప్పుడు మేలునే చేస్తాడు తప్ప కీడును చేయడు. ఆయన మనకు ఒక మంచినే చేస్తాడు తప్ప ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చెడు అనేటువంటిది మన కొరకు జరిగించడు. ఒకవేళ మనం ఎలాంటి వాళ్ళమై ఉన్నా ఆయన మనల్ని కోరుతున్నటువంటిది మనం సంతోషంగా ఉండాలనే కోరుతున్నాడు తప్ప నింద మోపేది కాదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీల కొరకు గద్దింపుగా మాట్లాడే మాటలు ఉన్నాయి. అలాగని చెప్పేసి ఇప్పుడు ఆ గద్దింపు మాట తీసుకొని సంఘాన్ని, సమాజాన్ని మనం తిడుతూ, మన వాళ్ళ మీద నేరస్థాపన చేస్తూ, వాళ్ళ మీద నింద మోపుతూ, వాళ్ళు పనికిరారు, వాళ్ళు సరైనటువంటి వాళ్ళ కారు, వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు, వారు మంచి దినాలు చూడరు, దేవుడు వాళ్ళ కొరకు అద్భుతాలు చేయడు అనేటువంటి ఆ మాటల్ని వద్దండి. సాధ్యమైతే ఒక మంచి మాట పలుకుదాం. ఎందుకంటే మీరు ప్రవక్తలే, మీరు పలుకుతున్న మాట ఒక ప్రవచనం అవుతుంది. నువ్వు బాగుపడవు అంటే వాడు బాగుపడాడు, ఎంత చెడిపోయినోడైనా వాడు బాగుపడుతున్నాడు అంటే వాడు బాగుపడతాడు. దేవుడు నాకు అప్పగించిన సంఘంలో కూడా ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారండి, కొంచెం బాగా తాగేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు పడుతున్న కష్టాన్ని బట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు బట్టి సాయంకాలం అయ్యేసరికి తాగేస్తూ ఉంటారు. తాగిన తర్వాత వాళ్ళ భార్యల మీద కేకలేస్తారు, అవసరమైతే కొడుతూ ఉంటారు, ఇంటిలో రభస అవుతూ ఉంటుంది. పాపం వాళ్ళు కన్నీరు పెట్టుకొని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు విశ్వాసులు కనుక ఆ కుటుంబంలో ఒకవేళ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇంతవరకు ఆ కుటుంబాలు ఇంకా నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలుగా చక్కగా వాళ్ళు కాపాడుకుంటున్నారు, సంసారాలు చేస్తూ ఉన్నారు, మంచిగా సాగుతున్నారు. మంచిగా ఉన్నసేపు మంచిగుంటారు. నా దగ్గరికి వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు డాడీ అని చెప్పేసి నన్ను పిలుస్తారు. ప్రేమగా అందరూ పిలిచినట్టుగానే వాళ్ళు కూడా నా డాడీ అని పిలుస్తూ ఉంటారు. కానీ టైం వచ్చినప్పుడు మందు కొట్టేస్తే మాత్రం ఒకడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఇంకోడేమో హిందీ మాట్లాడుతూ ఉంటాడు. మందు కొట్టినటువంటి ఒక ప్రభావం. అలాగని చెప్పేసి నేను మాట్లాడుతూ, నువ్వు మందు కొడుతున్నావు, నువ్వు బాగుపడవు, నువ్వు మందు కొట్టినావు, నువ్వు నరకానికి పోతావు, నువ్వు మందు కొడుతున్నావు, నీ కుటుంబ జీవితం బాగోదు, నీ భార్యతో నువ్వు సరిగ్గా ఉండలేవు, డామ్ టీమ్ అని చెప్పేసి ఇలాంటి ప్రసంగాలు నేను ఎప్పుడు చేయలే. ప్రేమతో పలకరిస్తూ ఉంటాను. మందు కొట్టినప్పుడు కూడా అదే మాట చెప్తుంటాను, నాయనా నువ్వు ఇలా మందు కొట్టకూడదురా నాయనా, నువ్వు ఇలా మందు కొట్టడం వల్ల నీకే నష్టం, నీ ఆరోగ్యం పాడవుతుంటుంది, నీ యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు, నీ జీవన కాలాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నువ్వు మందు కొట్టి ఎందుకు ఇట్లాగా ఉండటం, నువ్వు మందు కొట్టకుండా ఉండాలి అని చెప్పాను. అప్పుడు కంటారు మళ్ళీ కాళ్ళు అట్టేసుకోండి, నా కాళ్ళు అట్టేసుకోండి, ఇంకెప్పుడు తాగండి అని చెప్పేసి అని అంటారు. మళ్ళా పాపం వాళ్ళ కష్టాలు బట్టి వాళ్ళు తాగుతుంటారు. అయినా నేను మాట్లాడుతున్న మాట ఏమంటానంటే, వాళ్ళు మారి ఉన్నారు. వాళ్ళ భార్యలకు కూడా నేను నేర్పించేది అదే, అమ్మ ఎట్టి పరిస్థితులు కూడా మా ఆయన మందు కొడుతున్నాడు అన్న మాట నువ్వు పలక్కో. మందు కొడుతున్నాడు అనేటువంటిది అది వాస్తవం. కానీ నువ్వు పలకవలసిన మాట ఏంటంటే, మా ఆయన మారిపోయాడు, మా ఆయన మంచి భర్తగా మారి ఉన్నాడు, మంచి వ్యక్తిగా మారి ఉన్నాడు, మందు కొట్టట్లేదు అనే మాటనే నువ్వు పలుకు. ఎందుకంటే నీవు ఒక ప్రవక్తవే. ఈరోజున మీకు కూడా చెప్తున్నా, బహుశా నేను ఇలా మాట్లాడుతున్నట్టే మీలో కూడా కొంతమంది మీరు అనుకున్నారు, నిజమేనండి భాష గారు, మా ఆయన కూడా అలాగే మందు కొట్టేస్తున్నాడు అని చెప్పేశాను కదా.
మీ ఇంట్లో కూడా బహుశా మందు కొట్టేవాళ్ళు ఉన్నారేమో. మీ ఇంట్లో కూడా రాత్రి మందు కొట్టేసి చాలా రభస చేసేసినట్టున్నారు కదా, గొడవలు చేసేసినట్టున్నారు కదా. పాపం మీరు తట్టుకున్నారు, ఒకళ్ళేమో తట్టుకోలేకపోయారు, మీరు బయటకు వచ్చేసి అల్లరి చేసుకున్నారు. ఎందుకు అల్లరి చేసుకుంటే మన పరువే పోద్ది, మన కుటుంబ పరువే పోద్ది. ఇంటికి వచ్చినప్పుడు కాస్త మజ్జిగ చొక్క ఇచ్చి పడుకోబెట్టేయండి వాళ్ళని. మీకెలా తెలుసు మాస్టర్ అంటే ఎవరో చెప్తే వింటా ఉంటాను కదా. మందు కొట్టినట్టు వాళ్ళకి మజ్జిగ ఇచ్చేస్తానంట, ఆ మందు దిగిపోద్దంట, ఇరిగిపోద్దంట, ఆ మత్తు ఇరిగిపోద్దంట, హాయిగా పడుకుంటాడు హాయిగాను. అంతే తప్ప మందు కొట్టేసి ఇక బయటకు వచ్చేసి వాడంత పెద్ద హీరో అనుకుని గొడవలు చేసేసి భార్యను బయటకు లాక్కొచ్చేసి భార్యను కొట్టేసి ఇలాంటివి చేయకూడదరా. ఈ మందు అనేటువంటిది అలాగే చెడ్డగా ప్రవర్తింపజేస్తుంటుంది. సర్లే, ఇప్పుడు ఇలాంటి విషయాల గురించి కాదు, కానీ ఈరోజు నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఒక ప్రవక్తగా మనం మాట్లాడే మాట. సో ఈరోజు నేను నా మాట వింటున్న ప్రతి ఒక్కరూ, మరి ముఖ్యంగా దైవ సేవకులమైనటువంటి వారికి కూడా నేను మనవి చేస్తున్నా, క్రీస్తు ప్రేమతో మీరు ప్రసంగాలు చేయడం రాదని నేను అనట్లేదు సుమండి, కానీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే చేతనైనంత మటుకు ఒక మంచి వార్తను పలకండి, సత్య సువార్తను పలకండి. సత్యం ఏంటంటే దేవుడు వాళ్ళ యొక్క జీవితాలని మార్చి ఉన్నాడు. వాస్తవము ఒకవేళ వాళ్ళు ఇంకా మందు కొడుతున్నారు, వాస్తవము వాళ్ళు ఇంకా తప్పులు చేస్తున్నారు, వాస్తవానికి వాళ్ళు ఇంకా కన్నీటితో కష్టాలతో ఇబ్బందులతో ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు ఉండి ఉన్నారు. కానీ ఈరోజుని మీరే ఒక ప్రవక్తగా, ఈరోజున మీరు మాట్లాడే మీ మంచి మాట, ఒక దైవజనుడిగా మీరు పలుకుతున్న మాట మీకు అప్పగించబడినాక సంఘానికి క్షేమం కలుగుతుంది. మీకు అప్పగించబడినటువంటి ఒక విశ్వాస కుటుంబాలు బాగుంటూ ఉన్నాయి. ఆ కుటుంబాలలో సంతోషం ఉంటుంది, సంఘములో సంతోషం ఉంటుంది, సంఘములో ఆనందం ఉంటుంది, నవ్వు ఉంటుంది. ఇది ఆ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజుని మీ సంఘం అటువంటి సంతోషముతో నింపబడి ఉన్నది అని అంటున్నాను. నింపబడును గాక తీసేసా, అది కూడా నా లాంగ్వేజ్. ఒకప్పుడు నేను గాక పలికాను. ఒకప్పుడు 2005 ఆ ప్రాంతాల్లో నేను ఒక పెద్ద యాత్ర ఒకటి చేసినప్పుడు అప్పటి రోజుల్లో నేను పలికాను ఇలాగన, మీ అందరికీ సంతోషము కలుగును గాక, మీరందరూ దీవించబడుదురు గాక, మీ కన్నీరు తొడవబడును గాక. ఇది ఫ్యూచర్ టెన్స్. So I don't speak in future tense now. Everything New Testament is almost in the old is in past tense. అయిపోయింది. దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చేశారు, దేవుడు మన కన్నీటిని తుడిచేశారు, దేవుడు మనకు ఆనందాన్ని ఇచ్చేశారు. మరి ముఖ్యంగా ఒక దైవ సేవకుడినే నేను చూస్తున్నానమ్మా. సేవకులు అయ్యండి, మీరు అందరికీ చక్కగా బోధలు చేస్తారు, అందరికీ మీరు మంచివాళ్ళుగా ఉన్నారు, అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంట్లోకి వచ్చేసరికి మీ అమ్మాయిని పట్టుకొని కొట్టేస్తున్నారు మీరు కదా. తప్పు, కొట్టొద్దు అలాగా. క్రీస్తు ప్రేమతోనే మీకే నేను మాట్లాడుతున్నా. మీ సంగతి ఏదో నాకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నాను అనుకొని ఒకవేళ నాకు ఎవరైనా చెప్పారు అనుకుంటారా? మీరు ఎవరో నాకు ఎక్కడున్నారు నాకేం తెలిసి చెప్పండి. ఎక్కడో మీరు ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. కానీ ఆత్మ ప్రేరేపణ నా హృదయంలో చెప్పారు కనుక ఒక ప్రవక్తగా నేను ఈ మాట మాట్లాడుతున్నా. మీరు కొడుతున్నారు, కానీ ఇక మీదట మీరు కొట్టరు. మీ అమ్మాయిని కొట్టరు, మీ అబ్బాయిని కొట్టరు, మీ పిల్లల మీద శాపనార్థం పెట్టరు, మీ పిల్లల్ని తిట్టరు, మీ పిల్లల్ని వీలైతే ప్రేమిస్తారు, ప్రేమగా వాళ్ళని పలకరిస్తారు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఎక్కువ ప్రేమించండి. నేను నేర్చుకున్నటువంటి ఒక విషయం. ఒకసారి అలాగే ఒక దైవజనుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అలా చెప్పాడు. ఎప్పుడైతే మన పిల్లలంట తప్పు చేస్తారో అప్పుడు మనం ఏం చేస్తుంటే సైకలాజికల్గా మనం వాళ్ళని తిట్టేసి, కొట్టేసి, రాచి రంపాన్ని పెట్టేసి, వాళ్ళతో మాట్లాడడం మానేసి నానా రకాలు చేస్తూ ఉంటాం. కానీ ఆ దైవజనుడు అంటాడు కదా, నిజానికి అప్పుడేనండి తల్లిదండ్రులు లేనటువంటి వారు పిల్లల్ని ప్రేమించాలి, పిల్లల్ని దగ్గర తీసుకోవాలి. వారు పొరపాటును పైకెత్తి మాట్లాడకూడదు, వారి యొక్క తప్పిదాన్ని పైకెత్తి మాట్లాడకూడదు. కానీ వారిని దగ్గరే చేర్చుకొని, వారిని ప్రేమించి, వారిని లాలించి, వారిని బొజ్జగించి, తప్పును పైకెత్తకుండా వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి ఒక ప్రేమ ఇంకా అధికంగా మనం చూపిస్తే వాళ్ళ తప్పులోంచి ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారన్నాడు ఆయన. సైకలాజికల్గా ఎంత బాగా చెప్పారు ఆయన అని చెప్పేసి అనుకొని నేను చాలా దేవుని స్తుతించాను. సో ఈరోజు ఒక దైవ సేవకునితో నేను మాట్లాడుతున్నా. బ్రదర్, మీ అమ్మాయిని కొట్టొద్దు, మీ అబ్బాయిని కొట్టొద్దు ప్లీజ్. క్రీస్తు ప్రేమతో నేను మనం చేస్తున్నాను. నా మాట మీరు అంగీకరిస్తారు నాకు తెలుసు. నేను ఇంత పొలైట్గా ఇంత చక్కగా మాట్లాడుతుంటే మీరు ఒప్పుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక ప్రవక్తగా మాట్లాడుతున్నా. మీరు ఇక మీదట కొట్టారు, యేసు నామములో నేను పలుకుతున్నా. మీరు అలా కొట్టేవారు ఉండరు, మీరు సమస్యను చూడరు. ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే ప్రభువులో ఆనందించడానికే చూస్తారు తప్ప అంతకు మించి వేరేం కాదు. సరే ఈ రోజున మనం జెఫన్యా అనేటువంటి ఒక ప్రవక్త చెప్పినటువంటి ఒక మాట ఏమిటో ఆ మాట మనం ఆలోచించేద్దాం. జెకర్యా గ్రంథంలో నుంచి 3వ అధ్యాయంలో నుంచి 14వ వచనంలో జెఫన్యా అనేటువంటి ఒక ప్రవక్త ఏం చెప్పి ఉన్నారు? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం అన్నటువంటి మాట. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి,
ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. అలాగే తర్వాత అంటున్నటువంటి మాటలు ఏమిటంటే, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. 3 విషయాలు చెప్తున్నాడు. సియోను నివాసులు, ఇశ్రాయేలీయులు, యెరూషలేము, వీళ్ళందరూ అప్పుడు పాత నిబంధన కనుక మనకి వాళ్ళని గురించి చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు? మన గురించి చెప్తున్నాడు, నా గురించి చెప్తున్నాడు, మీ గురించి చెప్తున్నాడు. దేవుడు ఇప్పుడు ఏ ప్రవక్తను బట్టి నన్ను ఒక ప్రవక్తగా తీసుకొచ్చాడు. మీ ఇంటిలోనికి ఈ యొక్క టెలివిజన్ ద్వారా, ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా మీ ఇంటిలోనికి నన్ను ఒక ప్రవక్తగా తీసుకొని వచ్చినాడు. ఇది నేను మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఒకవేళ సియోను నివాసులైనా, ఇశ్రాయేలు వారైనా, యెరూషలేము నివాసులైనా, మిమ్మల్ని మాట్లాడుతూ ఆ దేవాతి దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మొదటిది ఉత్సాహధ్వని చేయండి, ఉత్సాహధ్వని చేయండి. హే ఫ్రెండ్స్, ఇంటిలో ఉత్సాహమే ఉండాలి తప్ప ఏడుపు రోదన ఉండకూడదు. ఈరోజు మరలా నేను చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ స్కోల్డ్ ఎవ్రీబడి. అందరిని పట్టుకొని తిడతా కూర్చోకండి, అరుస్తా కూర్చోకండి, కేకలేస్తూ కూర్చోకండి. ఒక ఆవిడ మీ సర్వెంట్ మీద కేకలేస్తున్నారు కదా మీరు. మీ కోర్స్ తప్పు చేస్తుంది లేండి, సరిగ్గా తొడవట్లేదు, సరిగ్గా అంట్లు తోవట్లేదు, సరిగ్గా పని చేయట్లేదు, డబ్బులకు మాత్రం అడ్వాన్స్ తీసేసుకుంటూ ఉంది. సో ఇప్పుడు మీరు చికాకు ఎత్తిపోయి మీరు ఏం చేస్తున్నాడు, ఏంటి డేక్షలు ఇలా కడగావు, ఇది సరిగ్గా కడగాలి కదా డాండి మరి ఇలా కేకలేస్తుంటే ఇంట్లో అందరికీ టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంటి పక్క వాళ్ళు కూడా ఏర్పడుతుందంటే వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటుందని బాబాయంగాను. మళ్ళీ ప్రార్థన చేసిందంటే ఎంత ప్రార్థన చేస్తుందో యేసుబాబుని నమ్ముకొని, కానీ ఇంట్లో సర్వెంట్ మీద అరుస్తుంది. వద్దు, చేతనైనంత మటుకు ప్రతి ఇంటిలో ఉత్సాహధ్వని ఉండాలి. ఉత్సాహము అంటే సంతోషము, ఆనందముతో కూడినటువంటి ఒక ధ్వని ఉండాలి. ఆ తర్వాత అంటాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి. దేవుడు మనకు విజయమే ఇచ్చేశారు, ఇస్తారు కాదు ఫ్రెండ్స్. స్నేహితులారా, ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో దేవుడు మనకి విజయాన్ని ఇచ్చి ఉన్నారు కనుక జయధ్వని చేయండి. చెప్పండి, నన్ను జయించున్నాను, నేను ఈ సమస్యను జయించున్నాను, ఈ కన్నీటిని జయించున్నాను, ఈ దుఃఖాన్ని నేను జయించున్నాను, ఈ పరిస్థితులను నేను జయించున్నాను, నా ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఉండి ఉన్నారు, నా భర్త మంచిగా ఉంటూ ఉన్నాడు, నా పిల్లలు మంచిగా ఉంటున్నారు, నాకు అల్లుండ్రుల కోడండ్రు మంచిగా ఉంటూ ఉన్నారు, నా మనవాళ్ళు నా మనవరాండ్రు మంచిగా ఉంటున్నారు, ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ మంచిగా ఉంటున్నారు, మా డ్రైవర్ మంచిగా ప్రవర్తిస్తున్నాడు, లేక మా పలానా వాళ్ళు మంచిగా ఉంటున్నారు. ఎవ్రీథింగ్ జయధ్వనినే చేయండి. ఎందుకంటే దేవుడు మీకు జయమును ఇచ్చేశారు, మీరు జయమును పొందుకున్నటువంటి ఒక ప్రజలు. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఈ మాటల ప్రకారం మీరు జీవించని స్నేహితులు, నేను పలుకుతున్న మరొకసారి ఒక ప్రవక్తగా, మీ ఇంటిలో ఉత్సాహధ్వని ఉండి ఉన్నది, మీ ఇంటిలో జయధ్వని ఉండి ఉన్నది. ఆ తర్వాత అంటాడు, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషముతో మీరు గంతులు వేయండి, సంతోషిస్తూ గంతులు వేయండి. ఆ మధ్యలో నేను క్రిస్మస్ దినాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు చాలా చోట్ల నేను ఆ వర్తమానంలో మాట జ్ఞాపకం చేస్తూ వచ్చినది ఏంటంటే, మరియమ్మ గారు ఎలిజబెత్ను కలవడానికి వెళ్ళింది. ఎలిజబెత్కి 6వ నెల. మరియమ్మ గారికి అప్పుడే దేవతలు చెప్పి ఉన్నారు, నీవు దయాప్రాప్తురాలివి, నీ యొక్క గర్భంలో దేవుని యొక్క కుమారుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీ గర్భం ద్వారా పుట్టబోతున్నాడు అని చెప్పేసి చెప్తే, ఈ విషయం తెలియజెప్పడానికి మరియమ్మ గారు ఎలిజబెత్ను కలుసుకొని మరియమ్మ గారు చెప్తుంది ఎలిజబెత్తో. అప్పుడు ఎలిజబెత్ ఏమంటదంటే, నా ప్రభువుని గూర్చినటువంటి యొక్క వార్త మరియమ్మ అయినటువంటి నీ ద్వారా నేను వినేసరికి నా గర్భములోని శిశువు గంతులు వేసాను అని అంటారు. సూపర్ అండి బాబాయ్ గారు. నాట్యం ఆడాలి, గంతులు వేయాలి, మన హృదయంలో సంతోషంగా ఉన్నప్పుడు కదిలాడాలి. ఏ కదలిక లేకుండా ఉండటం వద్దండి, మార్చుకుందాం రండి. క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను. ఒకవేళ నా మీద కోపం తెచ్చుకున్నారు కనుక గంతులు వేయమన్నాను కదా అని, ఇదేంటి సువార్తరాజు గారు కూడా ఇలా గంతులు వేయమని చెప్తున్నాడు, ఈ గంతులు కేరెత్తలో అల్లరితో కూడిన ఆటపాటలు కాదా అని చెప్పేసి అంటే, కొన్ని ఉంటాయి అల్లరితో కూడినటువంటి ఆటపాటలుగా ఉండేటువంటి విషయాలు, క్రీస్తు లేనటువంటి ఒక గంతులు, క్రీస్తు లేనటువంటి ఒక విషయాలు. కానీ క్రీస్తులో మనం ఉన్నప్పుడు, యేసయ్యలో మనం ఉన్నప్పుడు, ఈరోజున ఒక ప్రవక్తగా నా ద్వారా దేవుడు పలికిస్తున్న మాట, ఆనాడు జెఫన్యా ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీ హృదయంలో పూర్ణమైనటువంటి ఒక సంతోషాన్ని కలిగి గంతులేయండి అంటున్నాడు ఆయన. ఈరోజున మీకు కూడా నేను చెప్తున్నా, మరే చిందులేకిరా, కోపంతో రంకులేకిరా బాబు. సిస్టర్ గారు మీతోటే నేను చెప్తున్నాను, వేసి మనం అటు ఇటు రొసరొసలాడిపోతూ మనం వాళ్ళ మీద వీళ్ళ మీద కేకలేస్తూ మనమే పడేస్తున్నాం డేక్షాలు కింద, మనమే మూతలు పడేస్తున్నాం, మనమే గరిటలు కింద పడేస్తున్నాం, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేటట్టు ఇంకా టెన్షన్ పడిపోతున్నాం. పొద్దుట్లు లేచిన వెంటనే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి టీవీలో ఇలా మాట్లాడుతున్నానా, అక్కడ వంటగదిలో డేక్షాలు పడిపోతూ ఉన్నాయి, అక్కడ వంటగదిలో శబ్దాలు అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే అంత రొసరొసలాడిపోతూ, అదొద్దు, ఆనందంతో గంతులు వేద్దాం రండి,
సంతోషంతో మనం గంతులు వేద్దాం రండి. కుటుంబం అంతా కలిసి దేవునిలో ఆనందిద్దాం రండి. చాలా కాలం క్రితం నేను ఒక హ్యాపీ బర్త్డే కార్యక్రమానికి ఒక ఇంటికి వెళ్ళా. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాక్యం అది అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు పాటలు పెట్టుకొని అబ్బా ఆ ఇంటి వాళ్ళందరూ కలిసి గంతులు వేస్తూ నాట్యం ఆడుతుంటే నేను అనుకున్న మొట్టమొదటి ఏమో నేను కొంచెం ఇబ్బంది పడ్డా. ఇదేంటిరా బాబు వీళ్ళంత పెద్దవాళ్ళు అయ్యుండి కూడా ఇంతలాగా డ్యాన్స్లు వేస్తున్నారని చెప్పేసి అని అనుకున్నా. కానీ ఆ తర్వాత నేను గ్రహించిన విషయం ఏంటంటే వాట్ ఏ జాయ్ ఇట్ ఈస్ ఇన్ దట్ ఫ్యామిలీ కదా. ఆ ఇంటిలో ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం. భార్య, భర్త, తల్లి, తండ్రిగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు, ఎదిగినటువంటి పిల్లలు వాళ్ళందరూ కలిసి చేయి పట్టుకొని గిరగిరా తిరుగుతూ రౌండ్లు తిరుగుతూ వాళ్ళు గంతులేస్తానంటే ఎంత ఆనందం. ఈ రోజున మీ ఇంటిలో కూడా అటువంటి గంతులే, అటువంటి హృదయం సంతోషముతో ఉండను గాక. మీ ఇంటిలో అటువంటి జయధ్వని వినబడుచున్నది, మీ ఇంటిలో అటువంటి ఉత్సాహధ్వని వినబడుచున్నది. ఇది నా దేవుడు సెలవిస్తున్నాడు. సంతోషించి ఆనందించండి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు విజయాన్ని ఇచ్చేశారు నాయన. మీరు మాకు సంతోషాన్ని ఇచ్చున్నారు నాయన. మా దుఃఖాన్ని మీరు తీసివేసి ఉన్నారు, మా కన్నీటిని మీరు తీసివేసి ఉన్నారు. సమస్యలు ఉన్నాయి వాస్తవ ప్రకారంగా అయితే, ఇంట్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇంట్లో వ్యతిరేకతలు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళ యొక్క ప్రవర్తన వేరేగా ఉంటూ ఉన్నది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి నాయన. కానీ అట్ ద సేమ్ టైం మీరు మా ఇంట్లోనికి వచ్చినారు కనుక మాకు ఉత్సాహం అండి ఉన్నది. మీరు ఇంటిలోనికి వచ్చినారు కనుక మేము జయమును పొందుకొని ఉన్నాం. మాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని మీరు సెలవిచ్చిన ప్రకారంగా మేము జయించగలుగుతున్నాం, సంతోషించగలుగుతున్నాం నాయన. అదే సమయంలో మీరు సెలవిచ్చిన ప్రకారంగా యెరూషలేము నివాసులారా, మీ యొక్క హృదయంలో మీరు సంతోషంతో నింపబడి గంతులు వేయండి అని సెలవిచ్చిన రీతిగా అట్టి ఆనందం మమ్మల్ని బట్టి కాదునైనా, మా పరిస్థితులను బట్టి కాదునైనా, కానీ మిమ్మల్ని బట్టి మీలో మేము ఆనందించడానికి. అందుకనే మీరు పౌలు భక్తుల ద్వారా సెలవిచ్చిన రీతిగా ఎల్లప్పుడూ మేము ప్రభునందు ఆనందించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని, గంతులు వేసేటువంటి భాగ్యాన్ని వీరి మీద నేను విడుదల చేస్తున్నా. నేను ఒకవేళ శరీర బళ్ళికను బట్టి లేక శరీర స్థూలకాయాన్ని బట్టి ఒకవేళ గంతులు వేయలేకపోయినా వారి హృదయం గంతులు వేస్తుంది కనుక నీకు వందనాలు. వారి హృదయములు ఇట్టి ఆనందాన్ని కలుగున్నారు కనుక నీకు వందనాలు. అది మిమ్మల్ని బట్టి వచ్చింది. ఈరోజు నీ ప్రవక్తగా నేను పలికిన ఈ మాటను బట్టి వారిలోనికి వచ్చింది నాయన. ఇదిగో మా ప్రభు, నీ దాసు నేను పలికిన ఈ సత్య సువార్త ద్వారా వీరు ఆనందిస్తున్నారు, ఉత్సాహధ్వని చేస్తున్నారు, జయధ్వని చేస్తున్నారు, సంతోషంతో గంతులు వేస్తున్నారు కనుక నీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకున్నాం. ఎప్పుడైతే వాళ్ళ ఉత్సాహంతోనూ జయధ్వనితోనూ సంతోషంతో ఉన్నారో సమస్యలన్నీ తొలగిపోయినాయి, కష్టాలన్నీ తొలగిపోయినాయి, వారి పరిస్థితులన్నీ కూడా మార్చబడి ఉన్నవి. అనుకూల వాతావరణం ఇక్కడ ఇచ్చి ఉన్నానైనా. ఇంట్లో అందరూ సఖ్యత కలిగి ఉండడానికి కేకలేసుకునే పరిస్థితి లేదు నాయన. ఏమనుంటే కనుక సంతోషంతో ఉత్సాహధ్వని చేయడం తప్ప వేరొకటి లేదు నాయన. అట్టి కుటుంబముగా వీరిని దీవించారు, నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ ఆనంద సంతోషాలను బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకు, మన యొక్క కుటుంబములకు నిత్యము తోడయుండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. బి హ్యాపీ, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభు ఇచ్చినటువంటి ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తున్న గంతులు అంటే మరి పబ్లిక్గా గంతులు అంటూ వేయకపోయినా హృదయంలో మీరు గంతులు వేస్తూ ఉత్సాహంతోనూ జయధ్వనితోనూ సంతోషంగా ఉండండి. ఒకవేళ ఏదైనప్పటికీ మీకుంటే ఒక ఉత్తరం ద్వారా కానీ లేక ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయచ్చు. తప్పకుండా నేను మీ కొరకు, నేను మా కుటుంబం మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉండి ఉన్నాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isatyaSuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనల్ని ఉత్సాహంతో సంతోషంతో గంతులు వేయించి ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.
అలా రేపటి దినాన్ని ఈ సత్య సువార్త అనే కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనందరికీ ఇటువంటి సంతోషాన్ని ఆనందాన్ని మనకిచ్చిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.